హలో. ఐయామ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో, కొంతమంది ఏంటంటే నా దగ్గరికి క్లినిక్‌కి అంటే సర్జరీ తర్వాత గానీ, దెబ్బ తగిలిన తర్వాత గానీ, అబ్నార్మల్‌గా వూండ్ హీల్ అవ్వట్లేదని ఒస్తారు. అంటే అది స్కారా? లేకపోతే ఏమైనా డిఫరెంట్ ప్రాబ్లమా అనేది తెలుసుకోవడానికొస్తారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది హైపర్ట్రోఫిక్ స్కార్ అయ్యుండొచ్చు. కాకపోతే కొంతమందికేమవుతుందంటే, అది స్కార్ అనేది ఎలా అంటే, ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ కాకుండా, ఎక్కడైతే సర్జరీ అయిందో అక్కడ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అంటే సైడ్‌కి స్ప్రెడ్ అవ్వడము, చూడ్డానికి ఉబ్బినట్టుగా ఉండడము, అండ్ అసలు హీల్ అవ్వకపోవడం అనేది ప్రామినెంట్‌గా అంటే చాలా టఫ్‌గా ఉంటుంది. సో, ఇవి నార్మల్ స్కార్స్ కావండి. దీస్ ఆర్ కాల్డ్ కీలాయిడ్స్. సో, అసలు కీలాయిడ్స్ అంటే ఏంటి? కీలాయిడ్స్ అంటే ఏంటంటే, అబ్నార్మల్‌గా ఫైబ్రోబ్లాస్ట్ అనేది ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల, అంటే వూండ్ హీలింగ్ అనేది అబ్నార్మల్‌గా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్. సో, ఇదేంటంటే దీనివల్ల పేషెంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే చూడ్డానికి క్వైట్ ఎంబరాసింగ్‌గా ఉంటుంది. అండ్ అది ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే అది తగ్గదు. సో, ఎలాంటి ట్రీట్‌మెంట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ బెస్ట్ ట్రీట్‌మెంట్ ఈస్ ఇంట్రాలినల్ స్టెరాయిడ్. ఇంకా ఇప్పుడు ఇంట్రాలినల్ స్టెరాయిడ్‌తో పెయిన్‌ఫుల్ ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ క్రయోథెరపీ. దాని తర్వాత కొన్ని కంప్రెషన్ సిలికా షీట్స్ అని ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం హైడ్రేషన్‌ని క్రియేట్ చేసి అక్లూజన్ ద్వారా ఒక టైప్ ఆఫ్ అంటే కొంత మేరకి కీలాయిడ్స్‌ని తగ్గించొచ్చు. సో, ఇంట్రాలినల్ స్టెరాయిడ్స్ కానీ, క్రయోథెరపీ గానీ, కంప్రెషన్ థెరపీస్ కానీ ఆల్వేస్ కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ ద కీలాయిడ్స్. అండ్ కొంతమందికేంటంటే కీలాయిడ్స్ అనేది ఎస్పెషల్లీ ఇయర్ లోబ్ రిపేర్ తర్వాత, అంటే ఎస్పెషల్లీ గన్ షాట్స్ తర్వాత కొంతమందికి క్వైట్ కామన్‌గా ఒస్తాయి. సో, ఇయర్ లోబ్స్ అనేవి త్వరగా మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఈ కీలాయిడ్స్ అనేది టఫ్ అయిపోయి తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టమవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్‌గా కొంతమందికేంటంటే స్టెర్నమ్ మీద అంటే చెస్ట్ మీద చాలా పెద్దగా వస్తాయి కీలాయిడ్స్. ఇలాంటి వాళ్ళకి ఈవెన్ ఇంట్రాలినల్ స్టెరాయిడ్స్ ఇచ్చినా కూడా తగ్గకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి డెర్మటాలజిస్ట్ విల్ సజెస్ట్ సమ్ సైటోటాక్సిక్ మెడికేషన్స్ లైక్ అంటే ఇంట్రాలిజినల్‌గా బ్లియోమైసిన్ కానీ, 5-FU ఇవ్వడం వల్ల చాలా వరకి వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. సో, వెనెవర్ యూ సీ ఎంబరాస్డ్ స్కార్స్ లైక్ కీలాయిడ్స్, ఆల్వేస్ కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్. థాంక్ యూ.